నమ్మకం పోతే తిరిగి రాదు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. ఆయన చాలా నిజాయితీ గలవాడు, కాని చాలా పేదవాడు. ఆ గ్రామంలో అందరూ ఆయనను గౌరవించేవారు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ అబద్ధం చెప్పడు. ఒకరోజు రామయ్య పొలంలో పనిచేస్తుండగా అతనికి ఒక చిన్న సంచి దొరికింది. ఆ సంచిలో బంగారు నాణేలున్నాయి. రామయ్య ఆశ్చర్యపోయాడు. ఇది ఎవరిదో పోయుండాలి అని అనుకున్నాడు. ఆయన ఆ సంచిని తీసుకుని గ్రామానికి వచ్చాడు. అక్కడ పెద్ద చెట్టు కింద కూర్చుని ఎదురుచూడటం మొదలుపెట్టాడు. కొంతసేపటికి ఒక ధనవంతుడు గ్రామానికి వచ్చి చాలా ఆందోళనగా కనిపించాడు. అతను గట్టిగా అడిగాడు, ఎవరైనా నా బంగారం చూశారా అని. రామయ్య లేచి, ఇది మీది అయ్యుండొచ్చు అని సంచి చూపించాడు. ధనవంతుడు సంచిని చూసి సంతోషంగా తీసుకున్నాడు. కాని వెంటనే అతని ముఖం మారిపోయింది. ఇందులో 100 నాణేలుండాలి, ఇప్పుడు 90 మాత్రమే ఉన్నాయి, నువ్వే తీసుకున్నావు అని రామయ్యపై ఆరోపించాడు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే రామయ్య ఎప్పుడూ అలా చెయ్యడు. రామయ్య ప్రశాంతంగా అన్నాడు, నేను ఏమీ తీసుకోలేదు, దొరికింది ఏదైతే ఉందో అదే ఇచ్చాను అని అన్నాడు. అప్పుడు గ్రామ పెద్ద అక్కడికి వచ్చాడు. అతనన్నాడు, సంచి ఎప్పుడు పోయింది? ధనవంతుడన్నాడు, ఈ ఉదయం పోయింది అని. గ్రామ పెద్ద కొంచెం ఆలోచించాడు. తర్వాత అన్నాడు, రామయ్యకు దొరికిన సంచిలో 90 నాణేలున్నాయి, నువ్వు చెప్పింది 100 నాణేలు అని, అంటే అది నీ సంచి కాదు అని అన్నాడు. అందరూ ఒక్కసారిగా మౌనమయ్యారు. ఇది ఇంకొకరికి చెందినదై ఉంటుంది, అసలు యజమాని వస్తే ఇవ్వాలి రామయ్య అని గ్రామ పెద్ద చెప్పి వెళ్ళాడు. ధనవంతుడు అప్పుడు అర్థం చేసుకున్నాడు, డబ్బు పోయినా తిరిగి వస్తుంది కాని నమ్మకం పోతే తిరిగి రాదు అని. నీతి, నిజాయితీ ఉన్నవారిని కాలం ఎప్పుడూ పరీక్షిస్తుంది, కాని చివరికి గెలిపిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.